బ్యారిస్టర్ పార్వతీశం 3వ భాగం. మా నాన్నగారు ఆయన 2 చేతులూ పట్టుకుని కూర్చోబెట్టి, నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. నిజంగా ఇది దైవఘటనే. తమ పేరు చాలా కాలం నుంచి నాకు సుపరిచితమే. అయినా ఈ పరిణామం కేవలం దైవికమే కదా. మా వాడి జాతకము చాలా గొప్పదని, వాడు చాలా ఉన్నత స్థితికి వస్తాడని, అత్యంత రూపవతి, గుణవతి, శీలవతి అయిన కళత్రం వస్తుందని, ఆమెతో మా గృహానికి అష్టైశ్వర్యములు తీసుకువస్తుందని పెద్దలనడం, నాకు ఆ నిశ్చయమే ఎంతో కాలం నుంచి ఏర్పడడము, తత్సంబంధమైన ఆశలు పెంచుకుంటూ కలలు కంటూ కాలక్షేపం చేసుకుంటున్నాను. ఈనాటికి తమరు నిన్న రాత్రి వచ్చి మీ అభిప్రాయము వ్యక్తము చేయగానే, ఈనాడిక్కడికి వచ్చి లక్ష్మి తాండవిస్తున్న మీ అమ్మాయి ముఖం చూడడముతోనే నా కలలన్నీ నిజమయ్యాయని, నా తపస్సు ఫలించిందని ఎంత ఆనందించానో చెప్పశక్యము కాదు. అన్నిటికంటే విశేషం, మా వాడికి చిన్నపిల్లని చేసుకోవడం, రజస్వలకాని పిల్లను చేసుకోవడము సుతారమూ ఇష్టములేనట్లు నాకు తెలియపరిచాడు. ఈనాడు మీ అమ్మాయిని చూడడంతోనే వాడికి సందేహాలన్నీ, అభ్యంతరాలన్నీ గాలితో ఎగిరిపోయాయి. ఆ అమ్మాయి చూపులకు వశుడైపోయాడు. నిన్న సాయంత్రం మావాడు ఒంటరిగా చూడడానికొచ్చినప్పుడు ఆ అమ్మాయి పేరుగానీ, వయస్సుగానీ, చదువును గురించిగానీ ఏ ఒక్క ప్రశ్నా వేసి ఉండడని నా ఊహ అని నాకేసి తిరిగి, ఏమిరా అబ్బాయి, నేనన్నది నిజమేనంటావా అన్నారు. ఈ అనుకోని ప్రశ్నకు నేను ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, సిగ్గుతో పెళ్లికూతుర్లా తలవంచుకుని ఏమాట చెప్పలేకపోయాను. నా బదులు నా కాబోయే మామగారే తమ ఊహంతా సరియైనదేనన్నారు మందహాసం చేస్తూ. నేనీ సంభాషణా ధోరణికి కొంచెం ఇబ్బంది పడుతూ, ఇది మార్పించవలననే ఉద్దేశంతో, మా అమ్మ రాకపోవటం ఏమీ బాగుంది కాదు, నాకెంతో వెలితిగానూ ఇబ్బందిగానూ ఉన్నది అన్నాను మా నాన్నకేసి చూస్తూ. ఓరి వెర్రివాడా, మీ అమ్మని శ్రమ పెట్టడమెందుకు? 2-3 రోజుల్లో మీ కాబోయే మామగారు, అత్తగారు తమ కుమార్తెతో సహా, ఇతర బంధుమిత్రులతో సహా మనింటికి వచ్చి అక్కడ కూడా తాంబూలాలిస్తారు. అప్పటికి కాని మీ అమ్మకు తృప్తిగా ఉండదని ఈ ఏర్పాటు చేశాను. నీకు సంతోషమే కదా అన్నారు. నా ఆనందానికి మేరలేదు. మా నాన్నగారు లేచి, బావగారు, ఇంక నాకు సెలవిప్పించండి. నేను వెంటనే బయల్దేరకపోతే రాత్రికి ఇల్లు చేరుకోవడం కష్టమవుతుంది అన్నారు. అచ్యుతరామయ్యగారు, తమరంత తొందరపడవలసిన పనిలేదు. తమరు పాదప్రక్షాళనాదికములు ముగించుకుని ఫలహారం తీసుకుని వెడుదురుగాని. మిమ్ములను ఇక్కడకు తీసుకువచ్చిన మోటారు కారు మళ్లీ తీసుకువెళ్ళి క్షణంలో మీ ఇంటి దగ్గర మిమ్ములను దిగవిడిచి వస్తుంది అన్నారు. మా నాన్నగారు నవ్వుతూ, అయితే ఇకనేం, సంబంధం అనుకున్న క్షణం నుంచి మాకు వాహనయోగం పట్టిస్తున్నారన్నమాట. ఇకనైతే అస్తమానమూ మేము కారెక్కి తిరగడము, మా కారు కూతలతో అందర్నీ హడలగొట్టడము తప్పదన్నమాట అన్నారు. అందరమూ విరగబడి నవ్వాము. మా నాన్న ఇంత చమత్కారంగా మాట్లాడతారని నేనెన్నడూ ఎరగను. త్వరలో ఫలహారాలు ముగించుకుని మా నాన్న బయల్దేరుతూ, నాయనా, నువ్వూ వస్తున్నావా, లేక ఇంకో పూట ఆగి మరో మాటు పెళ్లికూతుర్ని చూచి వయస్సు వగైరాలు కనుక్కుని మరీ వస్తావా అన్నారు నవ్వుతూ. నేనేమీ సమాధానం చెప్పలేక, పొంగిపొరలు వచ్చే ఆనందాన్ని ఆపుకోలేక తలవంచుకుని నిలబడ్డాను. మా నాన్నగారు నా అభిప్రాయం గ్రహించి, సరే నీ ఇష్టం, నీ వీలు చూసుకుని పెళ్లివారితో కాకుండా 2 పూటలు ముందుగారా, కావలిస్తే వారు మన ఊరినుంచి వెళ్లేటప్పుడు వారితో కూడా వెళ్లి వారిని దిగబెట్టి రావచ్చు అంటూ అచ్యుతరామయ్యగారు వెంటరాగా గబగబా వెళ్లి వాకిట్లో ఉన్న కారులో కూర్చున్నారు. వెంటనే కారు బయల్దేరి వెళ్ళిపోయింది. మా నాన్నగారు వెళ్లగానే నేను, రాజు అచ్యుతరామయ్యగారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయాం. ఇంటికెళ్లబుద్ధి కాలేదు. ఊరంతా ఏ పనీ లేకుండా, ఏ ఉద్దేశమూ లేకుండా, అట్టే సంభాషణ కూడా లేకుండా వీధులన్నీ బలాదూరు తిరిగి ఏటి ఒడ్డుకు చేరుకున్నాం. మామూలు చోటనే చతికిలపడ్డాం. కొన్ని నిమిషాలు మౌనమైన తర్వాతను, నీకీ ఆలోచన ఎందుకు తోచింది రాజు అన్నాను. ఎందుకంటే ఏం చెప్పను, ప్రత్యేక కారణం ఏమీ లేదు. నీవిలా చిన్నపిల్లని చేసుకుంటావా అనే సందేహం నాలో కలుగకపోలేదు. మీ నాన్నకు నీకు ఈ విషయంలో పెద్ద ఘర్షణ జరగక తప్పదు కాబోలు. అది ఎలా వారించడమా అని అనుకుంటూనే ఉన్నాను. మొన్నను హఠాత్తుగా మా ఇంటికెవరో వచ్చి మా నాన్నగారితో మాట్లాడుతూ, మాటల మధ్యను అచ్యుతరామయ్యగారు కూతురికి వివాహ ప్రయత్నం చేస్తున్నారని, త్వరలోనే ఏదో ఒక సంబంధం నిశ్చయించుకుని వివాహం చేస్తారని అనుకుంటున్న మాటలు చెవినిపడ్డాయి. ఆయన వెళ్లిన తర్వాతను నాకు మెరుపులా ఈ ఆలోచనతోచింది. మా నాన్నగారితో ఈ ప్రశంస చేశాను. ఆయన కూడా ఎంతో సంతోషించి, వారం రోజుల్నించి ఈ అబ్బాయి ఇక్కడుంటున్నా మనిద్దరికూ కూడా ఈ ఆలోచన కలగకపోవడమేమిటి, చాలా చిత్రంగా ఉంది. అయినా ఇప్పుడు మించిపోయింది లేదు, శుభస్య శీఘ్రం అన్నారు. అనడం తడవుగా వెంటనే చొక్కా తొడుక్కుని కండువా పైన వేసుకుని పరిగెత్తేరు అచ్యుతరామయ్యగారింటికి. ఇంకేముంది, ఈ శుభం జరిపించడానికి నిమిత్తమాత్రులెవరా అని పరమేశ్వరుడు ఆలోచిస్తున్న తరుణంలో మా నాన్నగారి పనికి పూనుకోవడంతోటే ముక్కోటి దేవతలు ఏకగ్రీవంగా తథాస్తన్నట్లయింది. కాని పార్వతీశం,
ఈవేళ అక్కడ నిన్ను ఆ అమ్మాయిని చూస్తుంటే ఒకరికొకరు మీ పుట్టుకలతోనే ఏర్పాటైనట్టు, ఈ బాంధవ్యం మీకీనాటిది కాదన్నట్టు ఏవేవో వింత భావాలు నా తలలో పరుగులెత్తి నన్నెంతో పరవశుణ్ణి చేశాయి. ఒక పురుషుడికి తగిన స్త్రీ ఒక్కతే పుట్టుకతోనే ఏర్పాటై ఉంటుందన్నది ఇక్కడ రుజువైనట్లు మరెక్కడా ఉండదనుకుంటాను. ఆ అమ్మాయికి 14వ సంవత్సరమట, ఇంకా రజస్వల కాలేదట. అందుకని వారి తల్లిగారు ఆమె తరఫు పెద్దలు ఆ 3 ముళ్ళు వేయించమని ఒత్తిడి చేస్తున్నారట. కానైతే ఈ తండ్రికి కూతురు మట్టుకు ఆ తరువాయి తీరి చదువు పూర్తయిన తరువాతనే వివాహం అనుకుంటున్నా వీరి ఆలోచనలు సాగవని నిశ్చయం చేసుకున్నారు. మా నాన్నగారి సంబంధం చెప్పగానే వారొచ్చి నిన్ను చూడ్డంతోనే నీకోసమే ఇన్నాళ్లనుంచి నిరీక్షిస్తున్నట్టుగా మరొక ఆలోచన ఎప్పుడూ లేనట్టుగా వెంటనే అంగీకరించడం ఆశ్చర్యంగా లేదు? నీవు అదృష్టవంతుడో పార్వతీశం. నేనెన్నడూ ఎక్కువగా నమ్మని మాటను ఈనాడు పరిపూర్ణమైన విశ్వాసంతో ఉపయోగిస్తున్నాను. మనం మొదట కలుసుకున్న గడియలు మనకెంత ఆనందదాయకములైనవో అంతకంటే 1000 రెట్లు మీ ప్రథమ వీక్షణ క్షణములు ఆనందదాయకములు కాగలవు. నమ్ము నా మాట అని ఒక నవ్వు నవ్వి, ఇవన్నీ నీతో ఏదో ముసలివాళ్ల నేనంటున్నానుగాని నాకప్పుడే ఈ భావాలు నీలో స్థిరమై ఆనందిస్తూ మతిపోగొట్టుకుంటున్నట్టు నీ వెర్రిమొహం చూస్తేనే తెలుస్తోంది అన్నాడు. నేను లేచి ఒక్కటి తగలనిద్దామనుకున్నాను. నా ఊహ కనిపెట్టినట్టు చటుక్కున లేచి పరిగెత్తాడు రాజు. నేను అతన్ని అనుసరించక తప్పలేదు. మరునాటి సాయంకాలానికి మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్లగానే మా అమ్మ వాకిట్లోకి పరిగెత్తుకొచ్చి నాకు దిష్టి తీసి కాళ్లు కడుక్కోమని నన్ను దగ్గరికి తీసుకుని చిన్నపిల్లవాన్లా ముద్దెట్టుకుంది. ఆమె కంట ఆనందబాష్పములు కారినాయి. నా కంటిధారలు కూడా ఆమెపై పడినాయి. మాకిద్దరకు కొన్ని నిమిషములు ప్రపంచం తెలియలేదు. నన్ను అలాగే పట్టుకుని లోపలికి తడబడే అడుగులతో తీసుకువెడుతూ గాద్గదికమైన గాత్రంతో, నా తండ్రి, నా సంతోషానికి మేరలేదు. నాన్నా, ఈ మధ్యను నీ వివాహ విషయంలో ఏం జరుగుతుందా, ఏం పేచీలు వస్తాయా అని మేముభయులమూ పడుతున్న ఆరాటమూ నిన్నటితో తీరిపోయింది. మేమింక ఏమైనా ఇబ్బంది లేదు. మీరు 1000 ఏళ్లు సుఖజీవనము చేసుకోండి అన్నది. మరి 2 రోజులకు భీమవరం నుంచి అచ్యుతరామయ్య గారు బంధుమిత్రులతో పెండ్లి కుమార్తెతో సహా వచ్చి ఇక్కడ తాంబూలాలిచ్చారు. అచ్యుతరామయ్య గారు, భార్య, ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ వయోవృద్ధులు. మా ఇల్లు, ఇక్కడి పద్ధతులు, మా తల్లిదండ్రుల సదాచార సంపత్తి చూచి బ్రహ్మానందభరితులయ్యారు. ఈ తాంబూల కార్యక్రమం అయ్యవారు నర్సాపురం వెళ్ళిపోయినప్పట్నుంచి మా అమ్మ ఎంత ఆనందాన్ని అనుభవిస్తుందో చెప్పలేను. ఏ క్షణాన చూచినా నేలమీద నడుస్తున్నట్లు కాక గాలిలో తేలిపోతున్నట్లే కనపడేది. ఆమె వికసిత వదనం చూస్తే నాకే పట్టరాని సంతోషం వచ్చేది. కొడుకుకేదో శుభం జరగబోతున్నదని, ఇతర దేశాలలో ఏ తల్లైనా ఒక్క క్షణమైనా ఇంత ఆనందాన్ని అనుభవించగలదా అనుకున్నాను. మన దేశంలో కూడా అందరి తల్లులు ఇలాగే ఉంటారా అని అనుకుంటుంటే కొడుక్కి పెళ్ళవుతుందన్న సంతోషమేగాని కోడలు వస్తుందన్న సంగతి తోచలేదు కాబోలు అనే సామెత జ్ఞాపకం వచ్చింది. కొంచెం నవ్వూ వచ్చింది. మా అమ్మ మాట ఎలా ఉన్నా నేను నేలమీద గాలిలోనూ కాకుండా ఎక్కడ విహరిస్తున్నానో నాకే తెలియడం లేదు. తలలో ఏవేవో ఊహలు, ఆనందతరంగాలు ఉవ్వెత్తుగా లేచిపడుతుంటే నా తల నన్ను విడిచి ఎక్కడికో పోతోంది అనిపించేది ఒక్కొక్క క్షణంలో. ఇలా ఎన్నాళ్లు గడిచిందో, పగలు తిన్నానో లేదో, రాత్రి నిద్రపోయానో లేదో, అసలు ఏది పగలో ఏది రాత్రో తెలియకుండా నే ఉన్న స్థితిలో మా నాన్నగారు 4 రోజులలో వివాహానికి ముహూర్తం ఏర్పాటు చేసి నర్సాపురం వర్తమానం చేశానని చెప్పారు. దానితో ఈ 4 రోజులు ఎలా గడుస్తవా అనే భావము తుపాకి దెబ్బలా తగిలింది. వెంటనే వివాహము ఇప్పుడైనా ఆ మర్నాట్నించి నా భార్య ఆ ఎడింబరోలో పిల్లలాగా వచ్చి నా ఒడిలో కూర్చుని నా కంఠం కౌగిలించుకుని నిన్ను ముద్దాడుతుందని భ్రమపడకు అని ఎవరో వీపుతట్టి హితబోధ చేసినట్టనిపించింది. అప్పుడు స్ఫురణకు వచ్చింది నా భార్య చిన్నపిల్ల అన్న సంగతి. మళ్లీ కొంతకాలం ఈ ఊహా ప్రపంచంలోనే మనిషి ఒకచోట, మనసు ఒకచోట ఉండాలి కాబోలు. ఎన్నాళ్ళో కదా అని ఇప్పుడే గుండెల్లో రాయిపడ్డది. చాలా చిత్రం. ఎడింబరోలో సంవత్సరమూ అంతకుపైనో ఆ అమ్మాయితో అంత సన్నిహితంగా, అంత ఉత్సాహంగా గడిపిన రోజులలో కూడా ఇక్కడేమీ అటువంటిది లేకుండానే ఇంత అంతులేని, భరించలేని ఆనందం కలగడానికి కారణమేమిటా అనే ఆలోచన పోయింది. దీనికే కాబోలు మనవాళ్లు జన్మాంతర సంబంధమని అంటారనుకుని సమాధానం చెప్పుకుని రోజులు లెక్కపెట్టుకోవడంలో తడబడుతూ కాలక్షేపం చేసుకుంటున్నాను. నా లెక్క లేకుండానే, మా నాన్న నన్నే విధమైన సహాయము కోరకుండానే, ఏ పనీ నాకు పురమాయించకుండానే శుభలేఖలు వేయించి పంపించడం దగ్గర్నుంచి పందిళ్లు వేయించి తోరణాలు కట్టే వరకు సమస్తము తానే చూసుకున్నారో మరెవరైనా తోడ్పడ్డారో నాకు తెలియకుండానే, ఈ నెల పూర్తయినదో లేదో కూడా నాకు లెక్క తేలకుండానే
ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను తెల్లవారుజామున లేపి, త్వరగా నీ పనులు ముగించుకో నాయనా, ఈవేళ నిన్ను పెళ్ళికొడుకుని చేయాలి అన్నది. దానితో నేను ఉలిక్కిపడి లేచి, ఈవేళేమిటమ్మా, ఇంకా 10-15 రోజులు ఉన్నది కదా అన్నాను మర్చిపోయి. ఆమె నవ్వుకుంటూ, ఓ వెర్రితండ్రీ, ఎల్లుండే వివాహం. ఈవేళ పెళ్ళికొడుకుని చేయడం, రేపు స్నాతకం చేసుకోవడం, ఎల్లుండి నరసాపురం తరలి వెళ్లడం అన్నది ఎంతో తేలికగా. మన బంధువుల రాకకూడా గమనించలేదుట్రా వెర్రివాడా అన్నది. నేను మారుమాట లేకుండా నా కార్యక్రమమంతా అతివేగంగా, అనగా సుమారు 1 గంటలోనే ముగించుకుని తయారయ్యాను. పెళ్లికుమారుణ్ణి చేయడమంటే ఏమిటో నాకు తెలియదు. ఊరికే తలంటు పోసి కొత్త బట్టలు కట్టుకోమంటారు కాబోలననుకున్నాను. ఈ తతంగం ఎప్పుడూ చూచిన జ్ఞాపకం లేదు. మా అమ్మ ఎవరినో 10 మంది ముత్తైదువులను పిలిచి ఏదేదో చాలా గొడవ చేసింది. ఏమిటీ వెర్రెంతా అనుకున్నాను. మర్నాడు మళ్లీ సూర్యోదయం కాకుండానే లేపి స్నాతకమంటూ కొంత తతంగం మా నాన్నగారు జరిపించారు. ఇదంతా చాలా వరకు పురుషుల వ్యవహారం. ఆడవాళ్లు ఊరికే వేడుక చూడడానికి మట్టుకు వచ్చారు. కొంతసేపైన తర్వాతను నన్ను కాళ్లకు కొత్తజోడు తొడుక్కోమని తాటాకు గొడుగు చేతికిచ్చి ఏదో చిన్న మూట భుజానికి తగిలించి నడువు ముందుకే అన్నారు. ఎక్కడికి అన్నాను. బాజా భజంత్రీలు వాద్యం ఆరంభించారు. ప్రయాణమవుతున్నప్పుడు అలా అడగడం అపశకనం రా అన్నాడొకతను. ఓయ్ వెర్రిమొగమా, కట్నం చాలదనో, పిల్ల బాగాలేదనో, నాకీ పెళ్లి అక్కర్లేదనో, ఈ మేళతాళాలతోటి నువ్విప్పుడు కాశీకి లేచిపోవాలన్నమాట. అప్పుడు మీ మామగారో బావమరుదో వారొచ్చిన సంగతి పాపం నువ్వు గమనించలేదు కాబోలు. ఇంత తొందరపాటు కూడదని మందలింపులాంటి బ్రతిమాలింపుతో ఓ వీసెడు బెల్లపు అచ్చుతో గడ్డం కింద కొట్టి, బావగారు, మీరలా మా మీద ఆగ్రహించి ఈ శుభ సమయంలో అమాంతం కాశీ లేచిపోతానంటే ఎలాగ చెప్పండి? మీకు మా చెల్లెల్నిచ్చి వివాహం చేయడానికి సమస్త ఏర్పాట్లు చేసుకున్నాం కదా, ఇప్పుడెలా చెప్పండి? ఈ మాట తాంబూలాలు పుచ్చుకున్నప్పుడైనా చెప్పారు కాదు అంటూ బావమరుదులు, బావమరిది వరసవారు, మా అత్తవారి తరఫువారు వేళాకోళాలు చేసి 10 అడుగులేనా ముందుకి సాగనివ్వకుండా ఆపుచేసి నా గొడుగొకళ్ళు చెప్పులొకళ్ళు లాక్కుని, చాల్లేవోయ్, మహా వెళ్ళావు, ఎలాగైతేనేం అని మా మామయ్య కాబోలు నన్ను తీసుకువెళ్ళి మళ్లీ పీటమీద కూలవేశాడు. ఏమిటీ నాటకమంతా అనుకుని నాలో నేను నవ్వుకున్నాను. బావగారు, గడ్డం కింద బెల్లం కొట్టినప్పుడు గట్టిగా తగల్లేదు కదా అని మా బావమరిది, నాలిక కరుచుకోలేదు కదా అని మరొక అబ్బాయి అంటుంటే, కరుచుకునే ఉంటారా, అందుకనే బెల్లమంతా గడ్డాన్నే ఉండిపోయింది అని మరొకరు నన్ను వేళాకోళం పట్టిస్తుంటే ఇదంతా కూడా ఎంతో సరదాగానే ఉంది. ఇంతలోనే ఆశీర్వచన పనస అందుకున్నారు. ఆశీర్వచనమూ మంగళహారతులు అయిపోయినాయి. నేను పీటమీద నుంచి లేచి లోపలకు వెళ్ళిపోయాను. తరువాత మరొక గంటలో భోజనాలు. అక్కడ మళ్లీ కుర్రకారంతా నాకు అటూ ఇటూ చేరి, పార్వతీశంగారికి ఈవేళ బొత్తిగా అన్నహితవు పోయినట్టుందనొకరు, అదేమిట్రా, ఆయన పాపం విస్తర్ దగ్గర కూర్చున్నారా, ఆయన ఎక్కడో ఉన్నామని అనుకుంటున్నారని మరొకరు, మరో 24 గంటలు ఎలా గడుపుతావు బాబూ అని ఇంకొకరు. ఏ నేతివడ్డనకో మనిషొచ్చినప్పుడు ఆయన వేయించుకోవడం అయిపోయింది, మళ్లీ మళ్లీ పరాగ్గా ఉన్నారు కదా అని అలా బలవంత పెట్టకండి అని ఇంకొకరు. పిండి వంటలు వచ్చినప్పుడు, బాబ్బాబు ఆయనను వేధించకండి, ఆయనకు తీపన్నా బొత్తిగా సహించదు, నమ్మండి నా మాట అని వేరొకరు. ఇలా రకరకాలుగా వేళాకోళాలతో నవ్వులాటలతో ఎలాగో భోజనమైందనిపించారు. తాంబూలాలు తీసుకుని ఎవరి దారిని వారు వెళ్లగానే నర్సాపురం నుంచి వచ్చిన మా అత్తవారి తాలూకువారు కూడా వెంటనే వెళ్ళిపోయారు. ఇంకనక్కడ్నించి మా బంధువర్గమంతా కావలసినంత కోలాహలంతో ఇంటి పనులు, సవరణ, పిల్లల సముదాయింపులు, ఒకళ్లతో ఒకళ్ల పరాచికాలు, ఆ తరువాత ప్రయాణానికి పెట్టె సర్దుకోవడంతో కావలసినంత సందడి కోలాహలమును. ఎలాగో ఏం జరిగిందో, ఎవరేం చేస్తున్నారో, ఏమంటున్నారో నాకేమీ తెలియదు. నేనింకా తెల్లవారిన తర్వాత కాబోలు ప్రయాణం అనుకుని ఇంట్లో ఈ కోలాహలంలో కూర్చోలేక ఒకరిద్దరు బంధువుల కుర్రాళ్లను తోడు తీసుకుని అంతా అలా మా పొలాల వైపు కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోయాం. మేమింటికి వచ్చేటప్పటికి బాగా చీకటి పడ్డది. మా అమ్మావాళ్లు నేనెక్కడికి వెళ్లానో ఇంకా రాలేదేమిటా అని కంగారు పడుతున్నారు. మా వీధంతా 2 ఎడ్ల బళ్లతో నిండిపోయింది. కొన్ని బళ్లలో అప్పుడే సామానెక్కించారు. యువదంపతులు కొందరు ఒక్కొక్కళ్లకు ఒక్కొక్క బండి చొప్పున కేటాయించుకుని ఆ బళ్లలో పరుపులు కూడా పరుచుకుని సిద్ధం చేసుకున్నారు. వృద్ధులు కొందరు ఈ స్వారస్యం గ్రహించలేకనో లేక మరిచిపోయో, ఇలా అయితే ఎలాగర్రా, ఈ లెక్కను మనకు 100 బళ్లైనా చాలవు, సిగ్గు బిడియాల్లేక పరుపులు కూడా పరుచుకున్నారు, ఇవి బళ్లనుకున్నారా, గర్భాధానపు గదులనుకున్నారా, వేషాలా అని అంటూ వీధంతా మారుమ్రోగేటట్టు కేకలేయడం మొదలుపెట్టారు. ఈ గందరగోళంలో నేను, నాతో వచ్చిన కుర్రవాళ్లు ఇంటికి చేరుకున్నాం. వీధి చివరకు మాకీ కేకలు వినపడ్డాయి. నేను వర్తమానమంతా మర్చిపోయి, ఏమిట్రా ఈ బళ్ళేమిటి, వీధిలో నుంచుని నరసాపురం దాకా వినబడేటట్టు ఈ గర్భాధానపు గొడవేమిటి అన్నాను. అదేమిటి అలా అడుగుతామేమిటి, ఇంకో అరగంటలోనో గంటలోనో మనము భీమవరానికి బయలుదేరాలి కదా అన్నాడు ఓ కుర్రవాడు.
అప్పటికి నాకు తెలివొచ్చి ఇప్పుడేనా బయల్దేరడం అని కంగారుగా ఇంట్లోకి దౌడు తీశాను. బ్యారిస్టర్ పార్వతీశం. రచన కీర్తిశేషులు మొక్కపాటి నరసింహశాస్త్రి. గాత్రధారణ మిమిక్రీ జనార్దన్. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.